మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 9వ భాగం. గంగానమ్మ గుడిని చేరుకోగానే కనులు చిట్లిస్తూ ముందుకు చూశాడు. బరువైన కర్రలను పట్టుకుని గుడి ముందరి భాగంలోని వేప చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు పెద్దరెడ్డి పాలెకాపులు కొంతమంది. చీకటి పడగానే కడుపు నిండుగా మద్యాన్ని సేవించి నిద్రలు పోతూ ఉండాల్సిన వారు అక్కడ కూర్చుని ఉండటానికి కారణం ఏమై ఉంటుందట? శ్రీధరుడి ఆలోచనలకు సమాధానం లభించకముందే అతని ముందున్న దృఢకాయుడిని గమనించారు పెద్దరెడ్డి అనుచరులు. ఏమైంది? హతమారిపోయాడా వెంకటనాయకుడి కుమారుడు? ప్రాణాలు పోయాయా అని అడుగుతూ చెట్టు క్రింద నుంచి లేచి ఆ దృఢకాయుని సమీపంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అగుపించాడు వారికి వెనుకగా నిలబడి ఉన్న శ్రీధరుడు. అతని చేతిలోని బాణాకర్రను గమనించేసరికి జరిగిందేమిటో అవగతమైపోయింది కాబోలు. గుండెలు జలధరించేలా సింహనాదాలు చేశారు వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత ఇంకా చూస్తూ నిలబడటం అనవసరం. 5గురం ఉన్నాం మనం. అతన్ని హతమార్చటం ఒక సమస్య కానే కాదు అని హెచ్చరించుకుంటూ ముందుకు దూకారు. ముక్కు ముఖం తెలియని ఆగంతకుల్ని తన మీదికి పంపకం చేసింది ఎవరో వెంటనే అర్థమైపోయింది శ్రీధరుడికి. అందరి ముందు ఆప్యాయతను ప్రదర్శించి ఎవరికీ తెలియకుండా వెన్నుపోటు పొడిపిస్తాడా మీ పెద్దరెడ్డి? మీరు వచ్చి నా ప్రాణాలు తీస్తారా అంటూ చేతిలోని ఆయుధంతో వారిని ఎదుర్కొన్నాడు. ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశం కాస్త బాణాకర్రల మ్రోతలతో దద్దరిల్లిపోవటం మొదలుపెట్టింది. రెక్కల్ని తపతపలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోసాగాయి వేప చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులు. దారుణమైన ఈదురుగాలి వీస్తున్నట్లు భయంకరమైన శబ్దాన్ని వెలువరించటం మొదలుపెట్టింది శ్రీధరుడి చేతిలోని బాణాకర్ర. అది అంత వేగంగా తిరుగుతున్న సమయంలో అడ్డు వెళ్లిన వారి అవయవాలు కత్తిపెట్టి నరికినట్లు ముక్కలు ముక్కలైపోతాయని తెలుసు పెద్దరెడ్డి అనుచరులు అందరికీ. కొట్టండి, వెనక నుంచి వేటు వేసేయండి, ఆలస్యం చేయవద్దు అంటూ ఆ పని తనే చేయటానికి ప్రయత్నించాడు వారిలో ఒకతను. కుడి భుజానికి తగిలింది శ్రీధరుడి కర్ర. భుజపుటెముక విరిగిపోయింది వికృత శబ్దం చేస్తూ. బాధతో గావురుమని అరుస్తూ వెనక్కి తూలాడతను. కాలికి ఒక చిన్న కొండరాయి అడ్డుపడటంతో వెల్లకిలా పడిపోయాడు. అతను పడిన ప్రదేశంలోనే పాతిపెట్టి ఉంది గంగానమ్మ మీది భక్తితో ఎవరో భక్తుడు తయారు చేయించిన ఒక పొన్నుకర్ర. 2 మూరల పొడుగున ఉండే ఆ కర్ర పైభాగం సూది మాదిరి చెక్కబడి ఉన్నది. బరిసెలాగా పెద్దరెడ్డి అనుచరుడి వెన్నులో దిగబడిందది. క్షణాల మీద అతని ప్రాణాలను బలిపుచ్చుకున్నది. పొన్నుకర్ర మూలకంగా ప్రాణాలు పోగొట్టుకున్న తమ సహచరుడిని చూసేసరికి మతులు పోయాయి మిగిలిన వారందరికీ. చంపేశాడు, వెంకటనాయకుడి కొడుకు మా మనిషి ప్రాణాలు తీసేశాడు అని అరుస్తూ గ్రామం వైపు పరుగు తీశాడు ఒకతను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ అరుపును అందిపుచ్చుకున్నారు మిగిలిన పాలెకాపులందరూ. వెంకటనాయకుడి కొడుకు చేయకూడని దారుణాన్ని చేసేశాడు. మా మనిషితో పాటు మమ్మల్ని కూడా చంపటానికి చూస్తున్నాడు, కాపాడండి అని గావు కేకలు పెడుతూ అతన్ని అనుసరించారు. ఆ కేకలు విని ఒక్కసారిగా అణిగిపోయింది శ్రీధరుడిని ఆవరించుకుని ఉన్న ఆవేశం. మాటలు మార్చి అవతలి వారిని ఇరకాటంలో పెట్టటంలో తిరుమలయ్య పాలెకాపుల్ని మించిన వారు ఆ చుట్టుపట్ల మరెవ్వరూ లేరు. తాము చేసిన ప్రయత్నాలు విఫలమైన వెంటనే వక్రభాష్యాలు మొదలుపెట్టారు వాళ్ళు. తమ సహచరుణ్ణి తను అన్యాయంగా హతమార్చినట్లు అందరినీ నమ్మించే అరుపులు ప్రారంభించారు. వారి నోళ్లను మూయించాలంటే తనను అక్కడికి తీసుకువచ్చిన ఆగంతకుడిని వెంటనే గ్రామంలోకి లాక్కుపోవాలి. అందరి ముందు నిలబెట్టి అసలు జరిగిందేమిటో అతని నోటి వెంటే చెప్పించాలి. పొన్నుకర్ర దగ్గర్నుంచి ఇవతలకు వచ్చి ఆ చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలన్నింటినీ గాలించాడు శ్రీధరుడు ఆ ఆగంతకుడి కోసం. పోరాటం ప్రారంభమైన మరుక్షణం పాదాలకు బుద్ధి చెప్పినట్లున్నాడతను. ఎంత వెతికినా అగుపించలేదు. అధైర్యపడలేదు శ్రీధరుడు. ఈ గొడవ మీతోనే ప్రారంభమైంది, ముగింపు కూడా మీతోనే జరగాలి. మిమ్మల్ని వదిలిపెడతారనుకోకండి అని తనలో తాను అనుకుంటూ ఆగంతకులు అందరూ కలిసి తనను ఎదిరించిన ప్రదేశం దగ్గరికి పరుగు తీశాడు. బాణాకర్ర దెబ్బల్ని భరించటం చేతకాక ఆ ప్రదేశంలో నుంచి తలా ఒక పక్కకు పారిపోయారు వాళ్ళు.
వారు అనుసరించిన మార్గాలను గుర్తుకు తెచ్చుకుంటూ 2 యోజనాల దూరం ముందుకు పోయాడు. తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో ఒక చిట్టడవిని చేరుకున్నాడు. విపరీతమైన దాహంతో గొంతుక ఎండిపోతున్నా లక్ష్యపెట్టకుండా ఆ అడవినంతా గాలించి అవతలి పక్కన ఉండే కొండగుట్టల్ని సమీపించాడు. అక్కడ ఉన్న ఒక నీటి బుగ్గ దగ్గర దాహాన్ని తీర్చుకుంటుండగా వచ్చింది అతనికి ఒక ఆలోచన. ఆ కొండగుట్టలకు అవతలి పక్కనే ఉంటుంది వసంతోత్సవాలను అద్భుతంగా నిర్వహించే లింగాపురం. ఆలస్యం చేయకుండా అక్కడికి పోయి ఆ గ్రామస్థుల సహాయాన్ని అర్థిస్తే కంటి మీద కునుకు అనేది లేకుండా అదే పనిగా పరుగులు తీయటం వల్ల అతని అవయవాలన్నింటినీ పట్టి పీడిస్తోంది విపరీతమైన అలసట. ఇసుక రేణువులు పడినట్లు మెరమెరలాడుతున్నాయి కనులు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నా అలాగే కొండగుట్టల మీదికి పోయాడతను. సూర్యుడు పడమటి దిశకు మరలబోతున్న సమయంలో లింగాపురంలో అడుగుపెట్టాడు. రచ్చబండ దగ్గర కూర్చుని ఉండే పెద్ద మనుషులకు తన అవసరాన్ని వివరించి వారి సహాయాన్ని అర్థించటం బాగుంటుందని అటుకేసి మరలబోతుండగా అతని చెవులకు చేరింది ఒక చాటింపు. చేస్తున్న పనులన్నింటినీ చటుక్కున వదిలేసి గుంపులు గుంపులుగా వీధిలోకి వచ్చేసిన గ్రామస్థులందరితో పాటు ఆ చాటింపును ఆలకించాడతను. గోవిందపురి పెద్దరెడ్డి తిరుమలయ్య పేరు మీద వేయబడుతున్న ఈ చాటింపును శ్రద్ధగా వినండి మీరందరూ. భుజానికి తగిలించుకున్న టముకును చెవులు చిల్లులు పడేటట్లు పెద్దగా మ్రోగిస్తూ 10 ఊళ్లకు వినబడే కంఠంతో చెప్పాడు చాటింపు వేయటానికి వచ్చిన వ్యక్తి. అతను పెద్దరెడ్డి తిరుమలయ్య దగ్గర పనిచేసే పాలెకాపుగా గుర్తుపట్టి కించిత్ తత్తరపాటుకు గురయ్యాడు శ్రీధరుడు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి మీరందరూ అని అరుస్తూ తను చెప్పదలుచుకున్న విషయంలోకి వచ్చేశాడు తిరుమలయ్య పాలెకాపు. రాత్రి 2 జాముల వేళలో మా పెద్దరెడ్డి తిరుమలయ్య పాలెకాపు ఒకతన్ని దారుణంగా చంపి దూరంగా పారిపోయాడు గోవిందపురి వెంకటనాయకుడి కుమారుడు శ్రీధరుడు. అతన్ని పట్టించినా అతని జాడల్ని గురించి తెలియజేసినా బ్రహ్మాండమైన బహుమతి ఇవ్వబడుతుంది. న్యాయాన్ని పరిరక్షించటంలో సహాయపడిన వారిగా గుర్తించటం జరుగుతుంది. లింగాపురం గ్రామస్తులందరికీ తల వంచి నమస్కరిస్తూ తిరుమలయ్య చేసుకున్న విన్నపం ఇదే. భుజానికి తగిలించుకున్న టముకును మరోసారి గట్టిగా మ్రోగించి రచ్చబండ దగ్గర వదిలిన తన అశ్వాన్ని అధిరోహించాడు ఆ వ్యక్తి. అతివేగంగా మరో గ్రామం వైపు వెళ్లిపోయాడు. పాదాల కింద ఉన్న భూమి 2గా చీలుతున్న అనుభూతి కలిగి పక్కనే ఉన్న ఒక గోడను గట్టిగా పట్టుకున్నాడు శ్రీధరుడు. పెద్దరెడ్డి అనుచరులు తన మీదికి పంపకం చేసిన ఆగంతకులను పట్టుకోగలిగితే పాలెకాపు మరణానికి కారణం అందరికీ అర్థమవుతుందన్న నమ్మకంతో చెట్ల వెంట పుట్టల వెంట పరుగులు తీస్తున్నాడతను. ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు తిరుమలయ్య. ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయినట్లుగా ప్రచారం ప్రారంభించాడు. వెంటనే వెనక్కి వెళ్లాలి తను. గంగానమ్మ గుడి దగ్గర జరిగింది ఏమిటో అందరికీ తెలియజెప్పాలి. ఆలస్యం చేస్తే అనర్థకం వాటిల్లుతుంది. క్షణక్షణానికి ఉద్ధృతమైపోతుంది ఆ అసత్య ప్రచారం. ఆగంతకుల్ని వెతికే పనిని పక్కన పెట్టేశాడు శ్రీధరుడు. లింగాపురంలో నివసించే తన బంధువు తిక్కయ్య నాయకుడి దగ్గరికి పోయి అతని అశ్వాన్ని అడిగి తీసుకుని తన గ్రామానికి తిరిగిపోవాలని నిర్ణయించుకుంటూ ముందుకు కదిలాడు. 3 అడుగులు కూడా పూర్తిగా వేయకముందే అతన్ని గమనించారు లింగాపురం గ్రామస్థులు ఇద్దరు. పెద్దరెడ్డి తిరుమలయ్య చాటింపు వేయించిన వెంకటనాయకుడి కొడుకు, పాలెకాపును హతమార్చి పారిపోయి వచ్చిన హంతకుడు శ్రీధరుడు. కంచుగంటల వంటి కంఠాలతో బిగ్గరగా అరిచారు. కలిసికట్టుతనానికి మారుపేరు ఆ లింగాపురం గ్రామస్థులు. ఎందుకు ఏమిటి అనే అనవసరమైన ప్రశ్నలు వేయకుండా ఉసుళ్ల తెరల మాదిరి వచ్చి శ్రీధరుణ్ణి చుట్టుముట్టారు. అనుకోని ఆ పరిణామాన్ని గమనించి ఒక్క క్షణం పాటు నిర్విణ్ణుడైపోయాడు శ్రీధరుడు. అంతలోనే తెప్పరిల్లి, ఆగండి, దయచేసి ఆగండి. నా మాటల్ని ఆలకించిన తర్వాత నేను అపరాధినో కాదో నిర్ణయించండి. ఆగండి. చేతుల్ని చాచి వారిని అడ్డుకుంటూ వేడుకున్నాడు. ఆగాలని గాని అతని మాటల్ని ఆలకించాలని గాని అనుకోలేదు ఆ గ్రామస్థులు. కాళ్ళు చేతుల్ని కట్టివేసి రచ్చబండ దగ్గరికి తీసుకుపదండి. పెద్దరెడ్డి తిరుమలయ్య దగ్గరికి ఒక మనిషిని పంపి ఈ సమాచారాన్ని అందించమని చెప్పండి.
అపరాధం చేసి పారిపోయి వచ్చిన మనిషిని అతి తేలికగా బంధించగలిగామన్న సంతోషంతో హెచ్చరించారు శ్రీధరుడిని గుర్తుపట్టిన గ్రామస్థులు ఇద్దరు. అప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు శ్రీధరుడు. వారి చర్యలకు చిన్నబుచ్చుకోలేదు. నా మాటల్ని వినకూడదని మీరు నిర్ణయించుకుంటే కాదని అనగలిగే సాహసం నాకు లేదు. గోవిందపురి వెంకటనాయకుడి బిడ్డడిని నేను. పిరికివాడిలా పారిపోవాల్సిన గతి నాకు పట్టదు. రచ్చబండ దగ్గరికి వస్తాను, పదండి అంటూ తన చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకోబోతున్న వారిని పక్కకు నెట్టాడు. పారిపోవటం కోసమే అతనలా తమను వెనక్కి నెట్టాడని అపోహపడ్డారు ఆ గ్రామస్థులు. కొట్టండి, మా మీద చేతులెత్తిన ఇతగాడి ఎముకలు విరిగిపోయేటట్లు దెబ్బలు వేయండి ఖంగు ఖంగుమంటున్న కంఠాలతో అరుస్తూ పిడికిళ్లు బిగించి అతని మీద కలబడ్డారు. తల పగిలిపోతున్న అనుభూతి కలిగింది శ్రీధరుడికి. భుజపుటెముకలు విరిగిపోతున్నంత బాధ అతన్ని ఆవరించుకున్నది. మరో 10 క్షణాల పాటు అలాగే నిలబడి ఉంటే పాలెకాపును చంపినందుకు పెద్దరెడ్డి తిరుమలయ్య వేయబోయే శిక్షను ఆ లింగాపురం గ్రామస్తులే వేసేస్తారనిపించి ఒక్కసారిగా ఎదురు తిరిగాడతను. ఇనుప ముక్కల వంటి అతని బాహువుల వేగాన్ని అడ్డుకోవటం చేతకాక గొల్లుమన్నారు గ్రామస్థులు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో రక్తసిక్తమైన తమ ముఖాల్ని అరచేతులతో అద్దుకుంటూ దూరంగా పారిపోయారు కొందరు. కొండరాళ్లు వచ్చి మీద పడినట్లు గాయపడిన గుండెల్ని అదుముకుంటూ నేలను కౌగలించుకున్నారు మరికొందరు. ఆ దృశ్యాన్ని చూసేసరికి హద్దులు దాటిపోయింది మిగిలిన వారి ఆగ్రహం. లింగాపురం పౌరుల మీద చేతులు వేసిన వాడి తల తెగి మట్టిలో పొర్లాడవలసిందే, అందుకోండి మీ ఆయుధాల్ని గుండెలు జలధరించే స్థాయిలో బిగ్గరగా అరుస్తూ తమ ఆయుధాల కోసం ఇళ్లల్లోకి పరుగులు తీశారు. తను పొరపాటు చేసినట్లు వెంటనే అవగతమైంది శ్రీధరుడికి. చేసిన పొరపాటును సరిదిద్దుకునే వ్యవధి అతనికి లభించలేదు. తళతళ మెరుస్తున్న కత్తుల్ని, బలమైన కర్రల్ని, పదునైన బరిసెల్ని పట్టుకుని బిలబిలలాడుతూ వచ్చేశారు గ్రామస్థులు. ఆ సమయంలో తన గోడు వారి చెవులకు అసలు చేరనే చేరదని గ్రహించి వచ్చిన దారిని వెనక్కి పరుగు తీశాడు శ్రీధరుడు. కొండగుట్టల మీదికి పోయి బండరాళ్ల చాటున తలదాచుకున్నాడు. రాక్షసుల మాదిరి రంకెలు పెడుతూ అతన్ని పట్టుకోవటం కోసం ఒళ్ళు దాచుకోకుండా వెతుకులాడారు లింగాపురం గ్రామస్థులు. చీకట్లు కొండగుట్టల్లోకి అడుగుపెట్టే వరకు గాలించి మెల్లిగా వెనుతిరిగారు. అర్ధఘడియ తరువాత యువతలి పక్కకు చేరుకున్నాడు శ్రీధరుడు. నీటి బుగ్గ దగ్గర దాహం తీర్చుకొని తన గ్రామం వైపు అడుగులు వేశాడు. ముళ్ల పొదలతో నిండి ఉన్న చిట్టడివిని అధిగమించిన కొద్దిసేపటికి అతను అనుసరిస్తున్న మార్గంలో ప్రత్యక్షమైంది ఒక ఆకారం. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన లింగాపురం గ్రామస్థుడు ఎవరో చుట్టుదారిన తనకు ఎదురు రానే వస్తున్నాడని అనుకుంటూ పక్కన కనిపించిన ఒక కొండరాయిని అమాంతంగా గాలిలోకి ఎత్తాడు శ్రీధరుడు. నలుగురు వ్యక్తులు కలిసికట్టుగా ప్రయత్నిస్తే తప్ప పైకి లేవని ఆ కొండరాయి తన మీద పడితే ఏం జరుగుతుందో గ్రహించింది కాబోలు. కీచుగా అరిచి వెనక్కి జరిగిందా ఆకారం. శత్రువును కాదు శ్రీధరయ్య, స్నేహితుడినే, నీ వల్ల మహోపకారం పొందిన మరిడయ్యని అంటూ హెచ్చరించింది. బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వదులుతూ చేతుల్లోని బండను కింద పెట్టేశాడు శ్రీధరుడు. ముందుకు వెళ్లి ఆప్యాయంగా మరిడయ్య భుజం మీద చేయి వేశాడు. పెద్దరెడ్డి తిరుమలయ్య దుర్మార్గాల్ని ఎదిరించి నిలబడగలిగిన వాడివని మేము ఎంతగానో సంతోషిస్తున్న సమయంలో ఇలా తల్లక్రిందులైపోయావేమిటి శ్రీధరయ్య? ఆర్తిగా అడుగుతూ అతన్ని బండమీద కూర్చోబెట్టి తను కింద కూర్చున్నాడు మరిడయ్య. గంగానమ్మ గుడి దగ్గర జరిగిందేమిటో పూసగుచ్చినట్లు అతనికి ఎరుకపరిచాడు శ్రీధరుడు. తను ఎందుకు అటుగా రావాల్సి వచ్చిందో కూడా తెలియజేశాడు. మొట్టమొదటగా అతన్ని ఎదిరించిన ఆగంతకుల పోలికల్ని వినగానే మిలమిల మెరిశాయి మరిడయ్య కనులు. 4-5 రోజుల క్రితం మన ఊరి పొలిమేరల్లో విడిది చేసిన దొమ్మరి వాళ్లే అయి ఉంటారు వాళ్ళు, సందేహం లేదు. తమ తలలు ఎగిరిపోతాయన్న భయంతో తట్టాబుట్టా సర్దుకుని ఎటో పారిపోయి ఉంటారు అని చెప్పాడు. ఆగంతకులు ఎదుట లేకపోయినా వారెవరో అవగతమయ్యేసరికి గుండెల మీది బరువంతా దిగిపోయినట్లు అనిపించింది శ్రీధరుడికి. ఇంటికి పోయి మన వాళ్లందరికీ ఈ మాట చెబుతాం, ఎలాగైనా సరే ఆ దుర్మార్గుల్ని వెతికి పట్టుకుందాం అంటూ బండమీది నుంచి లేవబోతుండగా అతన్ని వారించాడు మరిడయ్య.